చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో. ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమాయను, మనము నాశనం అయిపోతుంది అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధుల్లో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకు వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చును మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తా ఉన్నది. జీవాత్మ వారిలోకి వచ్చిన తర్వాత దేవుడి యొక్క వాక్యంలో ఉన్న మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమని రాయబడి ఉన్నాయంటే, ఈ ఎముకలు ఇశ్రాయేలందరినీ కూడా సూచిస్తా ఉన్నాయి. వాళ్ళందరూ అనుకుంటున్నారంట, మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనం నాశనం అయిపోయామని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారంట. దేవుడు తెలియపరుస్తున్నారు, మీరు ఉన్న సమాధులను నేను తెరిచేదను, సమాధుల్లో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పింపగా ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వస్తాను, మీరు సమాధుల్లో నుండి బయటికి వస్తారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి. ఈ ఎముకలన్నింటినీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి సూచిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో చేరి ఉన్న మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ అనుకుంటున్నారంట, మా ఆశ విఫలమైపోయింది, మేము నాశనం అయిపోయాము, మేము నాశనం అయిపోయాం, మా ఆశ విఫలమైపోయింది, మా ఎముకలు ఎండిపోయాయి అని వాళ్ళందరూ కూడా అనుకుంటూ బాధపడతా ఉన్నారట. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏమనగా, ఆ ఎండిన ఎముకలను పోలి ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏమనగా, మీరు కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే, అయ్యా నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి, నా జీవితం నాశనం అయిపోయింది, నా కొడుకు జీవితం నాశనం అయిపోయింది, నా కుమారుని యొక్క జీవితం నాశనం అయిపోయింది, నా యొక్క జీవితం నాశనం అయిపోయింది, నా యొక్క భర్త యొక్క జీవితం నాశనం అయిపోయింది, ఈ రోజున మాకంటూ ఏ ఆశలు లేవు, ఆశలన్నీ కూడా విఫలమైపోయాయి, ఇక జీవితంలో మేలు అనేది మాకు కనపడదు, ఇక జీవితంలో ఎటువంటి ఆశ అనేది మాకు లేదని ఈ రాత్రి ఎంతో మంది అనుకుంటూ మీ హృదయంలో ఇక్కడికి వచ్చి ఉన్నారు. దేవుడు ఒక మాట ఈ రాత్రి తెలియపరుస్తున్నాడు. ఏమిటనగా, ఈ ఆశ విఫలమై ఉండవచ్చు కాక, అలాగనే నేను నాశనం అయిపోయానని మీరు అనుకుంటున్నారేమో, నా జీవితం అయిపోయిందని మీరు అనుకుంటున్నారేమో, ఇక నా జీవితం లైఫ్ క్లోజ్ అయిపోయింది, ఇదిగో ఈ అప్పులన్నీ కూడా నన్ను భయంకరముగా చుట్టుముట్టినాయి, ఈ అప్పులన్నింటిలో మునిగిపోయి ఇక నన్ను ఎవరు కూడా బయటకు తీసే ప్రసక్తి లేదు, ఎవరు కూడా నన్ను బయటికి లాగలేరు, ఇదిగో ఈ సమస్యల్లో నుండి, ఈ ఇబ్బందుల్లో నుండి, ఈ కష్టాల్లో నుండి, ఇక్కడ ఉన్న ఎటువంటి పరిస్థితుల్లో నుండి నేను అసలు బయటికి రాలేను అని ఈ రోజున ఎంతమంది ఈ రాత్రి అనుకుంటా ఉన్నారు. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆశలన్నీ విఫలమైపోయిన తర్వాత, మేలు జరగకపోయినప్పుడు, జీవితంలో మేలు అనేది కనబడకపోయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేది ఏంటి అంటే, ఇక నేను చచ్చిపోతే బాగుండు, ఇక నేను చావుకి సమీపిస్తే బాగుండు, ఇక నేను చనిపోతే బాగుండు, నా జీవితం అంతమైపోతే బాగుండు అని ఎంతో మంది ఇలాగ అనుకుంటా ఉంటారు. నాకు తెలిసిన ఒక అతను, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంట్లో ఏదో ప్రాబ్లం జరిగిందని చెప్పి, ప్రియ దేవుని బిడ్డలారా, గబగబా వెళ్ళి ఏం చేశాడు అంటే,
ఎలుకల మందు తాగేశాడు. ఎందుకయ్యా నువ్వు ఎలుకల మందు తాగావు? ఎందుకయ్యా సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళావు? ఏంటయ్యా నీకున్న ప్రాబ్లం అంటే, ప్రియా దేవుని పెట్టారు, ఆ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమీ లేవు. దేవుడు ఒక మంచి కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు 7-8 నెలలు కూడా నిండక ముందే ఆ వ్యక్తి ఏం చేసుకున్నాడంటే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళి ఇప్పుడు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాడు. నేను ఏం చెప్తున్నాను అంటే, ప్రియా దేవుని బిడ్డ, చాలా చక్కగా నీవు దేవుని సన్నిధానంలో కూర్చొని దేవుడు చెబుతున్న మాటను ఆలకించినట్లయితే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతాడు. మనమందరం కూడా ఏమనుకుంటామంటే, నా ఆశలన్నీ విఫలమైపోయాయి, నేను అది చేద్దాం అనుకున్నాను, ఇది చేద్దాం అనుకున్నాను, అలా చేద్దాం అనుకున్నాను, ఇలా చేద్దాం అనుకున్నాను, నేను నాశనం అయిపోయాను, రాకుడికి బానిస అయిపోయాను, నా భర్త భయంకరమైన తాగుబోతు అయిపోయాడు, నా భర్త భయంకరమైన తిరుగుబోతు అయిపోయాడు, నా జీవితం ఇక్కడితో అయిపోయింది, ఇక నాకు వేరే లైఫ్ లేదు, ఇక ఇక్కడితో క్లోజ్ అని అనుకుంటున్నాను. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు ఉన్న సమాధిని నేను తెరవబోతా ఉన్నాను అని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఎలాంటి సమాధిలో ఉన్నావు అంటే, నువ్వు నిరాశ, నిస్పృహలు, భయంకరమైన నెగిటివ్ థాట్స్ తో ఉన్నావు. వీటన్నింటిలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకుని రావడానికి రాత్రి ఈ కుడికలను ఏర్పాటు చేశాడంటే నువ్వు నమ్ముతావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ ఎండిన ఎముకలన్నీ కూడా జీవముతో ఈ మీటింగ్లు అయిపోయే లోపు దేవుడు ఒక సైన్యముగా పంపించబోతా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు నామాన్ని మహిమపరచు. మీరు కొట్టరా చప్పట్లు? కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకని దేవుడు ఈ మీటింగ్లు ఏర్పాటు చేశాడంటే, దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనంలో, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధుల్లో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ పండుగల పేరు కూడా ఏంటి చెప్పండి? ఏంటిది? పరిశుద్ధాత్మ పండుగలు అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని ఆత్మ నిశ్చయముగా ఎముకలతో కూడిన నీ జీవితం మీదకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను జీవింపచేసి ఆశీర్వదించి ఈ స్థలంలో నుండి దేవుడు నిన్ను పంపించబోతా ఉన్నాడు. కావున ఈ యొక్క దినాలన్నింటిలో కూడా దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడంటే బాగు చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతా ఉన్నాడు. నీవు ఉన్న సమాధులను బద్దలు కొట్టి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యముల నుండి మరొక మాట కూడా మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యముల నుండి, ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ పండుగలలో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరొక వాక్య లేఖనాన్ని నేను మీకు తెలియపరుస్తాను. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 17వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది. చూడండి, చూడండి ఇంకో మాట చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధానాలను కట్టించుచు నీతివంతుల గోరీలను శృంగరించుచు మేము మా పితరుల దినములో ఉండిన ఎడల ప్రవక్తల మరణ విషయములో రక్త విషయంలో వారితో పాలివారమై ఉండకపోదుమని చెప్పుచుందురు. అందువలనే మీరు ప్రవక్తలను చంపిన వారి కుమారులై ఉన్నారని మీరు మీరే సాక్ష్యం చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణం పూర్తి చేయండి. సర్పములారా, సర్ప సంతానమా, నరశిక్షకు మీరెలాగూ తప్పించుకుందరు. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయుదురు, కొందరిని మీ సమాజ మందిరంలో కొరడాలతో కొట్టి పట్టణములకు తరుముదురు.
నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయముల మధ్య మీరు చంపిన బరకై కుమారులకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకి వచ్చును. ప్రియా దేవుడు బిడ్డలారా, చూడండి, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే నీతిమంతులను, దేవుని సువార్తను ప్రకటించే వారిని, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే వారిని అనేక స్థలాల్లో సిలువలు వేస్తా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో కొడతా ఉన్నారు. అనేక మందిని కూడా చంపుతా ఉన్నారు. అనేక మందిని కూడా భయంకరముగా శిక్షిస్తా ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క సువార్త చేయడానికి, దేవుని యొక్క మాటలను ప్రకటించడానికి ప్రియా దేవుని బిడ్డలారా, అనేక మంది అనేక రకాలుగా వెళుతూ ఉన్నప్పుడు అనేక మందిని ఏం చేస్తున్నారంటే, నరహంతకులైన ఈ భూప్రపంచం మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రియా దేవుని బిడ్డలారా వారిని చంపి పాతి పెడతా ఉన్నారు. నిజముగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఆ నీతిమంతుల యొక్క రక్తం యొక్క శాపం అనేది ఈ భూప్రపంచం మీద ఉన్న నరహంతకుల మీదకి రాబోతున్నదని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తారు. ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రులను కూడా యేసు ప్రభు వారు చూసి ఒక మాట చెబుతా ఉన్నాడు. ఏంటి అంటే, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పైకి భక్తిగా కనబడతా ఉంటారు కానీ లోపల కుళ్ళుతోనూ కపటముతోనూ నింపబడి ఉన్నారని దేవుని యొక్క వాక్యంలో రాయబడినది. చూడండి, మరొక మాట రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనములో ఎలాగ రాయబడినది ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి గొంతుగా తెరచిన సమాధి తమ నాలుకలతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గం వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. ఈయన గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించు వాడెవడనూ లేడు, దేవుని వెతుకు వాడెవడనూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైంది. మేలు చేయువాడు ఎవడూ లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుగా తెరిచిన సమాధి తమ నాలుకలతో మోసం చేయుదురు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయి ఉన్నాయి. తెరిచిన సమాధి ఏంటి అనగా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది గొంతుగా అంట. ఏంటిదని చెప్పండి? గొంతుగా అంటే నోరు ఏదైతే ఉందో అదే ఒక సమాధిగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. వారి పెదవుల క్రింద సర్పము యొక్క విషం ఉన్నది. నాశనమును కపటమును వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయి ఉన్నవి. రక్తం చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నది. ఎందుకని మన ప్రజల్ని దేవుడు సమాధుల్లో ఉన్నారు అని అన్నారు అంటే, ప్రియా దేవుడు బిడ్డలారా, అసలైన సమాధి ఏంటి అంటే మన గొంతుగా అంటారు. గొంతు కింద సర్పము యొక్క విషం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి, కపటం ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. శపిస్తాము అంట. చూడండి, ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. ఏంటి అంటే, నీ నాలుక ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే, మన నాలుకని మనం మాట్లాడే ప్రతి మాటను కూడా జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. చాలా మంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతరులను శపిస్తారు, ఇతరులను దూషిస్తారు, ఇతరులను హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా గాని ఆ గొంతును గనక తెరిస్తే, చాలా మంది అంటారు కదా, మా అమ్మ గనక గొంతు తెరిస్తే, మా నాన్న గనక గొంతు తెరిస్తే, మా ఇంట్లో ఇదిగో పలానా వాడు గొంతు తెరిస్తే వాడు మాట్లాడే మాటలు మామూలుగా ఉండవు, భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. పుట్టిన బిడ్డలను కూడా శపిస్తూ ఉంటారు.
ఈ రోజున ఆ యొక్క గొంతుగా ఏదైతే ఉందో, తెరిచిన సమాధిగా ఉన్నది ఏదైతే ఉన్నదో, దేవుడు అందులో నుండి నిన్ను బయటకు తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు ఈ రాత్రి నిన్ను సమాధిలో ఉన్న నిన్ను బయటకు తీసుకురాబోతా ఉన్నాడు. నిజముగా మన సమాధిలో లేము, కానీ మనం ఎప్పుడైతే మన నోటిని దేవుని కొరకు కాకోకుండా అబద్ధాలకి, కపటాలకి, రకరకాలైన మాటలకు, బూతులకి, ఈ లోకానుసారమైన వాటికి మనం ఉపయోగిస్తూ ఉంటామో, అప్పుడు ఏమవుతుందంటే ఆ గొంతుగా తెరిచిన సమాధిగా మార్చబడుతుంది. ఆ నోటి నిండా ఏముంటుందంట? సర్పము యొక్క విషం ఉంటుందంట. సర్పం యొక్క నాలుక కింద ఎలాంటి విషం ఉంటుందో అలాగా చాలా మంది యొక్క నోట్లో విషం ఉంటుంది. వారు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భర్తని చంపడానికి ఒక భార్యకి ఒక నోరు చాలు. ఒక భార్యని చంపడానికి ఆ యొక్క భర్తకి తన నోరు చాలు. ఎందుకంటే ఒక సర్పము నోరు తెరిచి ఎలాగైతే కాటేస్తుందో, అలాగనే ఈ రోజుల్లో ఉన్న అనేక మంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క గొంతులు తెరిచి, ఆ తెరిచిన సమాధిగా ఉన్న ఆ గొంతులో నుండి అనేక మందిని శపిస్తూ, అనేక మందిని దూషిస్తూ, అనేక మందిని అపహాస్యముగా మాట్లాడుతూ శాపాలను తెచ్చుకుంటా ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ నోటిలో నుండి ఆశీర్వచనమే కానీ శాపవచనం ఏది రాకూడదు. నీ నోటి నుండి ఎప్పుడైనా కానీ దేవుని స్తుతి మాత్రమే రావాలి. ఎప్పుడైనా కానీ నీ నోటిని దేవుడు చూసినప్పుడు ప్రతిసారి కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగానే ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే సర్పము పెదాల కింద విషం ఉన్నట్లుగా ఎప్పుడు కూడా మన నోటిని అనేక రకరకాల శాపాలతో కూడిన మాటలతో మనం ఏం చేస్తామంటే విషముతో నింపుకుంటా ఉంటాం. దేవుడు ఈ రోజు రాత్రికాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి అనగా, నీ నాలుకను దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ముగింపులోకి వస్తా ఉన్నాము ఈ రాత్రికాల సమయంలో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ నాలుక ఏదైతే ఉందో, ఈ 6 దినాలు కూడా దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుణ్ణి స్తుతించడానికి మీరేం చేస్తారంటే ప్రతి రోజు కూడా దేవుని సన్నిధానంలో దేవునికి ప్రార్థన చేస్తా ఉండండి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తా ఉండగా, మీరు దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా, మీరు దేవుని యొక్క వాక్యాలు చదువుతూ ఉండగా, దేవుని యొక్క మాటను వింటూ ఉండగా మీ జీవితాలను దేవుడు మార్చబోతున్నాడు గాక. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, మన నాలుకను, మన యొక్క మాటలను చాలా జాగ్రత్తగా కనిపెట్టి మనం మాట్లాడుతూ ఉండాలి. ఎందుకనగా జీవ మరణాలు నాలుక వశములో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. నీ నాలుకతో ఏదైతే పలుకుతున్నావో అది నీకు జరిగే అవకాశం ఉంటది. నువ్వేమంటావంటే చాలా మంది వారిని శపించుకుంటూ ఇతరులు కూడా శపిస్తా ఉంటారు. ఖచ్చితముగా ఇతరులు శపించినప్పుడు వాళ్ళు శపించబడరు, కానీ ఆ శాపం కూడా నీ మీదకే వచ్చి నీవే శపించబడతా ఉంటావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ బిడ్డలైనా, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, ఆఖరికి నీ శత్రువు అయినా, నిన్ను ఇబ్బంది పెట్టిన వారైనా కానీ, ఎవరైనప్పటికీ కూడా నువ్వేం చేయాలి అంటే తిరిగి వారిని ఏమి చేయకూడదు అంటే శపించకూడదు. వారిని అపహేళనగా మాట్లాడకూడదు. ఏం మాట్లాడుతూ ఉంటాం మనం అంటే, ఒక నలుగురుగా కూడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా గురించే ఒకవేళ నేనే అనుకోండి, ఆ పలానా కిషోర్ అంట, పలానా అదంట, ఇదంట అని చెప్పి కాసేపు ఇక్కడ కిషోర్ గురించి మాట్లాడతాం. కాసేపు ఆ పక్క దగ్గరికి వెళ్ళి అబ్రహం గారు అలా అంట, ఇలా అంట అని చెప్పి అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాం. కాసేపు పిండి రుబ్బినట్లు పద్దాగా ఆ ఇంటికి, ఈ కోపకి, ఆ కోపకి తిరుగుతూ ఉంటాం. అందరి గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒక విషయం చెప్పదా, మీరు చెప్పేటప్పుడు ఎవరైతే చక్కగా వింటున్నారో ఒక రోజున ఏమైపోతారంటే నీకు తీవ్రమైన శత్రువులు మార్చబడతారు.
వాళ్ళేం నువ్వు చెప్పింది నమ్మి నిన్ను చక్కగా చూసుకుంటారని కాదు. ఎందుకు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోటితో నువ్వు పాపము చేస్తూ, నీ నోటితో నువ్వు అపహాస్యమైన మాటలు మాట్లాడుతూ నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటా ఉన్నావు. ఈ నాలుకలో ఉన్న ఈ విషయాన్ని, ఈ పెదవుల కింద ఉన్న ఈ యొక్క విషయాన్ని, ఈ గొంతుక ఏదైతే ఉందో సమాధిగా, తెరిచిన సమాధిగా ఉన్న ఆ సమాధి అనేది దేవుడు ఈ రోజు రాత్రి నీ యొక్క జీవితంలో నుండి తీసివేసి నిన్ను ఆశీర్వాదకరమైన జనముగా ఇక నుండి పంపించాలనే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆమేన్ చెప్తావా? ఆమేన్. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి అంటే మన నోటితో చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. చాలా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఎప్పుడైనా గాని అబద్ధాలు చెప్పడం గాని, బూతులు మాట్లాడడం గాని, వేరే వ్యక్తిని చులకనగా మాట్లాడడం గాని, వేరే వ్యక్తిని శపించడం గాని, వేరే వ్యక్తి గురించి వేరేగా మాట్లాడడం గాని, ఎక్కడైనా గాని, ఏ ప్రాంతంలో ఉన్నా కానీ నువ్వేం చేయకూడదు అంటే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి గురించి తక్కువగా మాట్లాడద్దు. ఎందుకంటే జీవ మరణాలు అనేవి నీ నాలుకలోనే ఉన్నాయి. ఎందుకని నువ్వు మంచి దినాలు చూడలేకపోతున్నావంటే, ఎందుకు నీ బ్రతుకులో ఆశీర్వాదాలు చూడలేకపోతున్నావంటే, ఎందుకు నీ జీవితంలో అనేక దేవుని కార్యాలు చూడలేకపోతా ఉన్నావంటే, నీ నాలుకతో నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు గనక, నీ యొక్క నాలుకలో నుండి వస్తున్న ఆ యొక్క ప్రతి ఒక్క మాట దేవుడు పక్క నుండి కౌంట్ చేస్తున్నాడు కనుక, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఏం చెబుతున్నావో ప్రతి శాపాన్ని దేవుడు లిఖిస్తా ఉంటాడు. ఈ రోజున ఎన్ని శాపాలైతే మాట్లాడావు, ఈ రోజున ఎన్ని అపహాస్య మాటలు మాట్లాడావు, ఈ రోజున ఎన్ని అబద్ధాలు మాట్లాడావు, ఈ రోజున ఎన్ని నిందలు వేరే వాళ్ళ మీద వేశావు, ఈ రోజున ఎన్ని అపహాస్యమైన మాటలు మాట్లాడుతూ వేరే వారిని నిందించుకుంటూ నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుకుంటా ఉన్నావు. ఎవ్రీథింగ్ గాడ్ రికార్డ్ చేస్తానే ఉంటాడు. ప్రతి దాన్ని దేవుడు రికార్డ్ చేస్తానే ఉంటాడు. ఒక రోజున, ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు, నీ నోటితో మాట్లాడిన ప్రతి మాటకి నీవే జవాబుదారిగా మార్చబడి, నీవు నీ మాటల్లో చిక్కుపడిపోయి ఊపిరాడుకోకుండా అనేక శ్రమల్లోకి వెళ్ళిపోతావు. అందుకనే మనం ఏం చేయాలి అంటే మన నోటిని చాలా జాగ్రత్తగా వాడుతూ, ప్రతి మాట కూడా చాలా చక్కగా మాట్లాడుతూ, ప్రతి ఒక్క మాటను కూడా గౌరవప్రదంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి. ఊరికే సరదా కూడా నువ్వు వేరే వారిని దూషించడానికి వీల్లేదు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, తన సహోదరుని చూసి వ్యర్థుడా అనేవాడు తీర్పులోనికి లోనవుతాడు. తన సహోదరుని చూసి శాతకాడి వాడు అని ఒక వ్యక్తి అన్నాడంటే, వేస్ట్ ఫెలో అని మీ సిస్టర్ని చూసి ఒక మాట అన్నావు, లేకపోతే వేస్ట్ ఫెలో అని నీ బ్రదర్ని చూసి నువ్వు ఒక మాట అన్నావు, ఇదిగో ఇతను పనికి మాలిన వాడు, ఇతను వ్యక్తుడు దేనికి పనికిరాడు అని ఒక్క మాట నువ్వు పలికినా నిన్ను దేవుడు తీర్పులోనికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఈ లెక్కన భర్తల గురించి, భార్యల గురించి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తీర్పు తీరిస్తే చాలా భయంకరమైన శ్రమంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎండిన ఎముకలుగా ఉన్న నీకు జీవాన్ని ఇచ్చి, ముందు నీ నాలుకకు దేవుడు జీవాన్ని ఇవ్వాలి. ఎందుకనగా శాపముతో నింపబడి ఉన్నది, విషముతో నింపబడి ఉన్నది, సమాధిగా మార్చబడి ఉన్నది. లాజరును దేవుడు ఎలాగైతే బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు, ప్రేత వస్త్రాలతో ఉన్న ఆయన్ని బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు, అలాగే దేవుడు ఈ రోజున సమాధిలో ఉన్న నిన్ను బయటికి తీసుకొని వచ్చి, నయమాను యొక్క శరీరము తల నుండి అరిపాదం వరకు కూడా భయంకరముగా కుష్ఠు రోగముతో కూడిన ఆ యొక్క శరీరాన్ని దేవుడు బాగు చేసి, దేవుడి యొక్క ఆ శరీరాన్ని బాగు చేసి చిన్న బిడ్డ శరీరంగా మార్చి ఉన్నాడు. అలాగన దేవుడు ఏం చేయబోతున్నాడంటే
ఈ యొక్క 6 రోజులు కూడా నిన్ను ఆశీర్వాదాలతో నింపి జీవంలోనికి నిన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనకి సమయం చాలా కావస్తుంది కనుక మనం ముగించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క 7 మాటలు చెప్పండి, నేను ప్రార్థన చేస్తాను మీ గురించి. ఇంతకాలం శాపాలతో పలికి 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 జీవితం నాశనం చేస్తాను. ఫస్ట్ టైమో అయితే ఇంతకు ముందు మీరు పలికారో తెలియదు, కానీ ఈ రాత్రి నీ నోట్లో జీవం ఉంది కనుక నీ నోటితో ఒక మాట చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు నన్ను ఆశీర్వదించును గాక అని చెప్పండి. అందరూ కూడా చెప్పండి, దేవుడు నన్ను ఆశీర్వదించును గాక. చెప్పాలి, అందరూ చెప్పాలి. దేవుడు నన్ను ఆశీర్వదించును గాక. దేవుడు నన్ను కాపాడును గాక. దేవుడు నన్ను కాపాడును గాక. యేసయ్య నన్ను కాపాడును గాక. నోరు తెరిచి చెప్పండి, యేసయ్య నన్ను కాపాడును గాక. యేసయ్య నన్ను, యేసయ్య నాకు తోడై ఉన్నాడు గాక అని చెప్పండి. యేసయ్య నాకు తోడై ఉన్నాడు గాక. నేను ఆశీర్వదింపబడి ఉన్నాను, నేను దీవించబడి ఉన్నాను, నేను పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాను, నేను జీవాత్మను పొందుకొని చక్కగా నిలవబడి ఉన్నాను. దేవుడు నన్ను దీవించి ఉన్నాడు. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. సమయం లేకపోవడం వల్ల షార్ట్ చేసి మాట్లాడాల్సి వచ్చి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒకటే క్లారిటీ ఏంటి అంటే, ఎండిన ఎముకలుగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు ఖచ్చితముగా మరికొన్ని దినాల్లో ఈ పరిశుద్ధాత్మ పండుగలు జీవాత్మను నీలోనికి పంపించి నీ జీవితాన్ని దేవుడు బాగు చేసి, నీ బ్రతుకుని దేవుడు బాగు చేసి, దేవుని యొక్క సన్నిధిని దేవుడు మీ పైన కుమ్మరించి ఇక్కడ నుండి నేను జీవాత్మతో దేవుడు పంపిస్తాడు. ప్రతిరోజు కూడా నీవు ఆశీర్వదింపబడతావు. ప్రతిరోజు కూడా నువ్వు దీవించబడతావు. నీ ఆశలు విఫలమై ఉండవచ్చు, నాశనం అయిపోయానని అనుకుని ఉండవచ్చు, నా జీవితం పాడైపోయింది, ఎండిపోయింది అని అనుకోవచ్చు. కానీ దేవుడు డ్రై అయిపోయిన నీ జీవితాన్ని, ఎండిన నదులను తిరిగి జీవజలాన్ని ఇచ్చి వాటన్నిటిని నింపినట్లుగా ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపబోతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి, ఈ పరిశుద్ధము నమ్మకమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం ప్రభా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి వందనాలు. మా జీవితాలను మార్చాలని అయ్యా, ఎండిన ఎముకల లోయలో నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చి, ఆ కోరు లోయలో నుండి మమ్మల్ని బయటకు తీసుకొచ్చి బెరాకా లోయలోనికి మమ్మల్ని తీసుకెళ్తున్నందుకు నీకు స్తోత్రం. బెరాకా అన్న మాటకు ఆశీర్వదింపబడిన లోయ ప్రభా, ఈ రోజున ఎండిన ఎముకల లోయలో ఉన్న నీ బిడ్డలు అయా, బెరాకా లోయ అనగా ఆశీర్వదింపబడిన లోయలోకి వెళ్ళినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. చేరి ఉన్న నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. రాబోతున్న ప్రతి దినాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. నీ మహిమ, నీ ప్రసన్నత మా పై నుంచి నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ముందు నేను నడిపించండి. జరగబోతున్న కార్యక్రమాన్ని మీరు దీవించండి. అయా తండ్రి, విత్తబడిన యొక్క మాటలు ప్రభా నీ బిడ్డల జీవితంలో ఫలింపచేసి ఆశీర్వదించి దీవించి వర్తిల్ల చేసి నీ మహిమతో నీ ప్రసన్నతో నింపి బలపరిచి ముందు నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రియుడిలో ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతుండగా మీ అందరికీ యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు.
హల్లెలూయా. రేపు మన మధ్యలోనికి దుగ్గి నుండి శనిబాబు గారు వస్తూ ఉన్నాడు. ఆయన 2 రోజులు మన మధ్య రాబోతూ ఉన్నాడు. అదే రీతిగా మరి లాజరయ్య గారు కూడా రేపు మన మధ్య రాబోతూ ఉన్నారు. వారిద్దరు కూడా మరి 2 రోజులు. సాగర్ గారు ఆయన మన మధ్యలో 2 రోజులు ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. శనిబాబు గారు కూడా మన మధ్యలో ఉండటం ఆశీర్వాదకరం. ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, చీకటి శక్తులతో బాధపడుతున్న వారు, శాతపడి చేయబడి బాధపడుతున్న వారిని సభలకు పిలవండి, దేవుడు గొప్ప కార్యాలు ఆ స్థలంలో చేయబోతున్నాడు. ఎవరైనా బలహీనులుగా ఉంటే వారిని ఆ సభలకు పిలవండి అని ఆయన ఫోన్లో చెప్పారు. మీరు కళ్ళారా దేవుని కార్యాలు చేస్తారని ఆయన లాజరస్ సాగర్ బాబు గారు నాకు ఈ మాట తెలియపరిచారు. కాబట్టి ఈరోజు మొదటి కనుక కొంచెం లేట్ అయింది. వారిద్దరు వర్తమానాలు కూడా సకాల సమయంలో ముగించబడితే, బలహీనులుగా ఏదన్నా ఉంటే, చీకటి శక్తుల చేత పీడింపబడుతూ ఉంటే మీరు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబడింది. కాబట్టి మీరు రేపు తొందరగా రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీరు ఆలస్యం అయితే పాటలు వేయటానికి సమయం కుదరదు కనుక ఈరోజు పాడిన వారు ఒకవేళ రేపు పొందకపోవచ్చు. రేపు మాత్రం పాడిన వారికి సమయం ఇవ్వబడింది. ఇది మీ దృష్టిలో ఉంచుకుని రేపు పెందలపేట రావాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అందరికి కూడా భోజనాలు సిద్ధపరచబడ్డాయి కనుక దేవుడిచ్చిన ఈ ఆహారాన్ని మీరందరూ భుజించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఎవరు కూడా పూర్తి చేయకుండా వెళ్ళవద్దు. కారణం ఏంటంటే ఈ సభల ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన భోజనము మీరు తినడం వల్ల మీకు ఆశీర్వాదకరం. కాబట్టి ఇది మీ దృష్టిలో ఉంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. హల్లెలూయా. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రేపు దినాన మీ బంధువులు ఎవరికైనా బాధపడిపోతే, ఎవరైనా చీకటి శక్తులు పీడించబడుతూ ఉంటే మీరు వారిని సభలకు పిలవండి. దేవుని గొప్ప కార్యాలు మీ కనులారా చూస్తారు. హల్లెలూయా. ప్రార్థన, ముగింపు ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మాకు ఇప్పటి వరకు నీ దాసుని నాయన మొదటి ప్రభావం వెళ్ళిపోయిన నాయన, ఇదిగో ఈ జీవితాలకు సిగిలింపు చేసి, అయా ఇదిగో తండ్రి నాయన జీవంలో అయా ఇదిగో ఈ మనుషులకు నాయన నీ జీవనిచ్చి, అయా ఇదిగో నీతో ఉండటానికి నీ గొప్ప కార్యాలు నాయన, అయా ఇస్రాయేలు పట్ల కాక ఇక్కడ చేరువచ్చిన మాకు కూడా నా జీవితాలు ఆత్మీయ జీవితం నాయన, ఆత్మీయ జీవితంలో మా జీవితాల ప్రభావం వెళ్ళిపోయినట్లుగా, ఆత్మీయతను కోల్పోయినట్లుగా, ఆత్మీయత లేని జీవితాలను మేము కలిగి ఉండగా, ఆత్మీయతలో ప్రభావం మమ్మల్ని నాయన నడిపించుకుంటాం. ఆత్మీయతలో మరలా నాయన మేము తిరిగి పొందుకున్నట్లు, ఆత్మీయతలో మా జీవితాలు నడిపించబడినట్లుగా మీ ఆత్మ చేత మమ్మల్ని వెంటనే మీ ఆత్మ కార్యాలు మా జీవితాల్లో జరిగించబడటానికి అనుగ్రహించండి. మొదటి రోజునైనా ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా ఇచ్చారు. ఆయన వాతావరణం ప్రభా కమ్ముకుని ఉండగా ప్రభా ఈ సభలు 6 దినముల ప్రభా మీకు ఆనందంగా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. నాయన ఈ సన్నిధంలో నాయన ఈ రీతిగా ప్రభా నీకు బిడ్డలందరూ నీతో ఈ సమయమును గడిపి ఉండగా ప్రభా మంచి ఆలోచన ఇవ్వండి, మంచి శక్తిని ఇవ్వండి, బలముని ఇవ్వండి, మంచి విషయాన్ని ఇవ్వండి. రేపటి దినమున నాయన పెందలకాడి నాయన సభలకు నాయన బిడ్డలందరూ సిద్ధపాటు కలిగి ఈ
సన్నిధికి నడిపించండి. చేరుకొచ్చిన పిల్లలందరూ నాయన దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ యొక్క నాయన ఇదిగో నాయన మీ బిడ్డలమైన మేమందరం నీ ద్వారా దీవింపబడి దీవెనకరముగా ఉన్నట్లుగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసేది వేడుకుని పొందుతున్నాను తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరకు ఈ 6 దినముల దేవుడు తన సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేయును గాక. ఆమె యేసుక్రీస్తు నామములో అందరూ వందనాలు. అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి కనుక అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రభుత్వాలతో మనం చేస్తున్నా. మరి దీనికి సంఘస్థులందరూ కూడా పరిచారకులుగా ఉండి వచ్చిన వారికి మొదట వారికి పరిచయం చేయాలని ప్రభుత్వాలకి మనం చేస్తూ ఉన్నాం. దైవజనుడికి మరి ఏదికి మేనే వారికి ప్రత్యేకంగా ఇక్కడ వారికి సిద్ధపరచాలని కూడా ప్రభుత్వాలకి మనం తెలుసా నీకు సంగతి?